మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములకు స్తోత్రాలు. మీ అనాది సంకల్పంలో భాగంగా ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎటు రీతిగా మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ రేఖలో ఉంచి అనేక ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడుచున్నందుకు స్తోత్రాలు. నీ ప్రజలైన వారితో ఈ ఉదయకాల సమయంలో ఏ వర్తమానం ద్వారా మాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు, నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించినాం. 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. రైట్, చాలమ్మా. మీరు ఈ యొక్క యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కువ సార్లు చదివితే ఆ యొక్క అధ్యాయంలో ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంటారు. దీని సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళని వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనె ప్రవహించే కానాను దేశానికి నడిపించి ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో తన సేవకుడైన మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని అందించి ఆ ధర్మశాస్త్రంలో కొన్ని విలువైనటువంటి మాటలు, మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లో మీరు తప్పిపోకూడదు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదవాలి అని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చారు. రెండవదిగా నీ దేవుడని యెహోవాను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కనుక ప్రతి విశ్రాంతి దినమున మానక కూడికిని ప్రభుని ఆరాధించాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్య సంతోషాల కంటే నువ్వు దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని సన్నిధిలో క్రమంగా ఉండాలి. ఇదే నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచున్నాడు, నీతి న్యాయము అనుసరించి మీరు నడుచుకోండి అని చెప్పి మోషే గారి ద్వారా కొన్ని హెచ్చరికలను జారీ చేసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితాల్లో కలిగి ఉన్న సమృద్ధిని బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మాకు దేవుడితో పని లేదు, దేవుడితో మాకు పని లేదు, మేము ఎలాగైనా బ్రతకగలము, డబ్బుంటే ఆస్తుంటే ఏదైనా కానీ సాధ్యము అనేటువంటి ఒక హృదయ గర్వంతో వీళ్ళు బ్రతుకుతున్నటువంటి దినాలు. అనేక మంది దైవ సేవకుల్ని పంపించినప్పటికీ కూడా, అనేక మంది ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా చలనము కానీ మార్పు కానీ రానప్పుడు దేవుడే స్వయంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బబులోను చెరకి అప్పగించినటువంటి దినాలు అవి. బబులోను చెరలో వీళ్ళు మగ్గిపోతున్నటువంటి దినాలు. ఈ బబులోను చెరలో వాళ్ళకి అర్థమైంది మన జీవితం ఏంటో, వాళ్ళకి అర్థమైంది వారు దేవుని ఎంత గాయపరిచారు, వాళ్ళకి అర్థమైంది దేవుని వాక్యాన్ని కానీ దేవుని సేవకుని కానీ ఎంత పెడచెవిని పెట్టామో అన్న విషయము ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అర్థమైంది. అయితే ఇప్పుడు చేతులు కాలిపోయినాయి, ఇప్పుడు ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నట్లుగా ఇంచుమించుగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 70 సంవత్సరాల పాటు ఈ యొక్క బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మగ్గిపోతూ ఉంటున్నారు. అక్కడ ఆరాధించడానికి చర్చలు లేవు, ధర్మశాస్త్రం చదవడానికి ధర్మశాస్త్రం చదివే అవకాశం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి, దేవుని పని చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి చేయలేనటువంటి ఒక దుర్బలమైన పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని
కనికరం గల దేవుడు. నేను చెప్పానా, మీరు వెళ్ళలేదు కాబట్టి మీ బ్రతుకులు ఎంతే, మీ జీవితాలు ఎంతే అని చెప్పి ఆయన కోపపడుతూనే కృప చూపించే దేవుడు కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బబులోను చెరలో క్రీస్తు పూర్వం 780 నుంచి 680 ఆ మధ్య కాలం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ యొక్క 40వ అధ్యాయం, ఈ యొక్క యెషయా గ్రంథం 40వ అధ్యాయం అంతా కూడా చక్కగా వివరిస్తూ ఉంటారు. అలా వివరించుకుంటూ పోతూ, ఇదిగో మీరు సొమ్మసిల్లిపోయారు, మీరు అలసిపోయారు, మీరు శక్తిహీనులు అయిపోయారు. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానపు సందేశము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాబుద్ధి కలుగు చేవాడు ఆయనే. ఈ రోజున ఏ వస్తువు తీసుకున్నా లేదా ఏది కొన్నా కానీ కొన్న క్రొత్తలో ఉన్నటువంటి ఆ యొక్క చురుకుద, లేదంటే ఒక సెల్ ఫోన్ మనం కొన్నట్లయితే క్రొత్తగా కొన్నప్పుడు ఈ సెల్ ఫోన్ ఎంతసేపు మాట్లాడినా ఆ యొక్క ఛార్జింగ్ అనేది తొందరగా పోదు. అది వాడే కొలది దానికి ఉన్నటువంటి నైపుణ్యత తగ్గిపోయి దానిలో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోయి ఈ సెల్ ఫోన్ రాబోయేటువంటి దినాలు ఏమైపోతుందంటే, ఇలా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే ఛార్జింగ్ అయిపోతుంది, అంటే ఇది శక్తిని కోల్పోతుంది అని అర్థం. ఒక కారు తీసుకున్నా, ఒక బైక్ తీసుకున్నా, ఒక మైక్ తీసుకున్నా, క్రొత్తలో పనిచేసిన ఆ యొక్క విధముగా రాను 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 దాని యొక్క నైపుణ్యత తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్నే అలసిపోవడం, దీన్నే క్షీణించిపోవడం, బలహీనం కావడం అంటారు. అదే విధముగా మనం కూడా మన వ్యక్తిగత జీవితాలలో, మన యొక్క భౌతికంగా ఉన్నటువంటి యొక్క జీవన ప్రయాణంలో ఆయా సందర్భాలలో మనం కూడా బలహీనం అయిపోతూ ఉంటాం. ఆయా సందర్భాల్లో మనం కూడా అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటారు. ఇలా అలసిపోయినప్పుడు, సమస్యలిపోయినప్పుడు మన జీవితాల్లో మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిస్తున్న వాగ్దానము, సొమ్మసిల్లిపోయిన వారికి నేను బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాబుద్ధులు కలుగు చేవాడు ఆయనే. ఈ రోజున ఒక మనిషి బలహీనుడైపోవడానికి, ఒక మనిషి అలసిపోవడానికి ప్రధాన కారణము నిరాశ. ఈ రోజున వ్యక్తి తన జీవితంలో నిరాశకి ఎప్పుడు వెళ్ళిపోతాడు? నిరాశ అనే దానికి నిర్వచనం ఏంటి? ఆశ లేకపోవడం, అన్నిటిలో కూడా విఫలమైపోవడం, ఆరోగ్యపరంగా కోలుకోలేని పరిస్థితి, ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి, ఏ ప్రయత్నం చేసినా విఫలమైపోయేటువంటి పరిస్థితి. ఇలా బిడ్డను బట్టి కానీ, కుటుంబ నేపథ్యాన్ని బట్టి కానీ, భౌతికంగా జరిగేటువంటి అనేక పరిస్థితులను బట్టి మనిషి ఆయా సందర్భాలలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది భక్తులు కూడా అతిథులేవి కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక మంది భక్తులు ఆయా సందర్భాలలో, ఆయా విషయాలలో సమస్యలపోయిన పరిస్థితి ఉంది, అలసిపోయిన పరిస్థితి ఉంది, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అలా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి దేవుడు బహుశా నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నన్ను చేవిడిచిపెట్టేశాడేమో, దేవుడు బహుశా నాకు దూరం అయిపోయాడేమో, ఆయన ముఖం తిప్పుకున్నాడేమో అని చెప్పి నీ మనసులో, నా మనసులో అనేకమైన ఆలోచన కలిగి, నిజంగా దేవుడు ఉన్నవాడు ఉంటే, నిజంగా దేవుడే కనుక మనకు దగ్గరగా ఉంటే నా జీవితం ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నేను చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోతుంది? నాకు ఎందుకు ఈ భయంకర అనారోగ్యం రావాలి? నాకు ఎందుకు ఈ భయంకరమైనటువంటి కుటుంబ సమస్యలు రావాలి అని చెప్పి ఆయా సందర్భాలలో మనము నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలసిపోవడం అనేది సర్వసాధారణం. అలా అలసిపోయినప్పుడు, సమస్యలు బలహీనం అయిపోయినప్పుడు మనం దేవుణ్ణి, దేవా నువ్వు ఉన్నావా? ఈ అన్యాయాలు చూస్తున్నావా? నేను కలిగి ఉన్న కన్నిటిని చూస్తున్నావా? నా యొక్క వేదన నీకు చూస్తున్నావా? నేను పెట్టేటువంటి కన్నింటి ప్రార్థన నువ్వు వింటున్నావా అని చెప్పి మనకున్నటువంటి బాధను బట్టి దేవుణ్ణి అడగడంలో తప్పేమీ లేదు. కానీ దేవుణ్ణి నిందించడం మాత్రం చాలా తప్పు. ఈ రెండింటికి కూడా ప్రధానమైనటువంటి కారణం చూడండి. దేవుణ్ణి అడగడము, దేవా ఎందుకు నా జీవితం ఇంత కన్నీరు కారుస్తున్నా, నా స్థితిగతులు మారట్లేదు, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత చక్కని నీ పరిచయం చేస్తున్నా, నా జీవితం ఎందుకు ఇంత నిరాశ నిస్పృహలు వస్తున్నాయి
అని చెప్పి దేవుణ్ణి అడగడంలో తప్పులేదు, కానీ దేవుణ్ణి నిందించడం మాత్రం చాలా తప్పు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు, చాలా మంది భక్తులు అనబడిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలలో వాళ్ళ స్వయంకృత అపరాధాన్ని బట్టి కొని తెచ్చుకున్నటువంటి సమస్యలను కూడా దేవుని మీద ఆపాదించి దేవుని నిందించేవారుగా మనం ఉండకూడదు. మనం ఎవరిని కూడా ఉండకూడదు. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఏలియా నిరాశ నిస్పృహలోకి వెళ్ళాడు, బలహీనుడైపోయాడు, అలసిపోయాడు, తన జీవితంలో తనకంటూ వెనకాల ఎవరు లేరు అన్నటువంటి భావన కలిగి ఉన్నాడు. నేను ఒంటరిని అనుకున్నాడు, నా జీవితంలో నా పక్షం నిలబడే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహున్నటువంటి యొక్క ఏలియాని ఆ నిరాశలోంచి బయటకు తీసుకొచ్చింది మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రతి ఒక్కరము కూడా నిరాశ నిస్పృహున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు గొప్ప వాదార్పునిచ్చినగాక. ఈ 40వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి కన్నీటిని చూచి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసండి. నా జనులను వాదార్చండి, నా జనులను వాదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జనులను వాదార్చండి, నా జనులను వాదార్చండి. యెరూషలేము అనగా ఇశ్రాయేలు ప్రజలతో మీరు ప్రేమగా మాట్లాడండి. ఆమె యొక్క యుద్ధకాలం సమాప్తమైపోయింది. ఈ 70 సంవత్సరాల పాటు వాళ్ళు పడిన నిరాశ నిస్పృహ, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ యొక్క జీవితంలో పడినటువంటి వ్యాధులన్నింటినీ కూడా నేను విడిపించాలని ఆశపడుతున్నాను అని చెప్పి వాళ్ళకంటే ఒక చక్కని భరోసాని ఇస్తూ ఉంటున్నాడు. మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం మనం చూసినట్లయితే గనక మన దుఃఖమును కానీ, మన కోపాన్ని కానీ, మన యొక్క అనుమానాలు కానీ, మన ద్వేషాలు కానీ, మనం కలిగి ఉన్న ద్రోహాన్ని కానీ, మనం కలిగి ఉన్న నిరాశ నిస్పృహలు కానీ ప్రతిదాన్ని కూడా ఆయన అర్థం చేసుకునేవాడు. అందుకు ఆయన అంటాడు కదండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు కలిగి ఉన్నటువంటి నిరాశ నిస్పృహ యావత్తు, మీ కన్నీటి యావత్తు నా మీద వేయండి. నాకు తెలుసు. ఈ రోజున చూడండి ఆ మాట 27వ వచనం చూడండి. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము దృష్టికి కనబడట్లేదని నీవెలా అనుచున్నావు, ఇశ్రాయేలు ఎలాగో చెప్పుచున్నావు అని చెప్పి అంటున్నాడు. అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబుకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి యాకోబు, రెండోది మార్పు చెందిన తర్వాత ఇశ్రాయేలు. అయితే యాకోబు అంటున్నాడు, యాకోబు నీ జీవితంలో యాకోబు అంటున్నాడు కదా, నీవు అంత ప్రార్థనాపరుడు కాదు, అంత భక్తిపరుడు కాదు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే పాటుపడ్డావు తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పాటుపడ్డ వ్యక్తివి కాదు, ప్రార్థనలో పోరాడిన వ్యక్తివి కాదు. అయితే నా మార్గము నీకు మరుగనివి, యాకోబు నా మార్గము యెహోవాకి మరుగై ఉన్నవి అంటూ ఇశ్రాయేలు గురించి అన్నాడు కదండి. ఇశ్రాయేలు నీవెల ఇలాగ చెప్పుచున్నా, నా న్యాయము నా దేవుణ్ణి దృష్టి కనబడట్లేదా అని నువ్వెలా అంటున్నావు? నేను ఇంత న్యాయంగా బ్రతుకుతున్నానని, ఇంత నీతిగా బ్రతుకుతున్నానని, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నానని, నా జీవితం ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నా జీవితం ఎందుకు ఈ ఇబ్బందులు వచ్చినాయి, నన్ను ఎందుకు మా అన్న ఇలా తరిమేశాడు, నన్ను ఎందుకు మా నాన్న ఇలా అంటున్నాడు అని చెప్పి నువ్వు ఎలా అంటున్నావు? నీ మార్గం నీకు తెలియదా? నీ జీవితంలో నువ్వు తెచ్చుకున్న ప్రతి కష్టము కూడా నీ స్వయంకృత అపరాధం బట్టి కానీ నీకు తెలియదా? నీ జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా నీ జీవితంలో నువ్వు కలిగిన స్వార్థపు హృదయంతోనే కదా. మీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు దొంగిలించేయాలనే ఉద్దేశంతోనే కదా నీ జీవితం నీ కష్టాలు కొని తెచ్చుకున్నావు. నీ గురించి తెలియదా అని చెప్పి ఇక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలు నా న్యాయము నా దేవుని దృష్టి కనపడతలేదని నువ్వు ఎలా అనుచున్నావు, ఇశ్రాయేలు నీవెలాగా ఎలాగో చెప్పుచున్నావు. దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన కృప ఏంటంటే ఆయన న్యాయం తప్పని దేవుడు. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆలోచించవలసింది, ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా
నెహెమ్యా గ్రంథం నిలబెట్టి ఇదిగో మన జీవితాలు ఎలా రావడానికి కారణం, మీరు మరలా తప్పు చేయొద్దు, మీరు మరలా మీ జీవితాల్లో దేవుడిని గాయపరచొద్దు, మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని మీరు ఘనంగా ఎంచండి, దేవుని యొక్క సన్నిధిని ఘనంగా ఎంచండి, దేవుని మందిరం కొరకు మీరు ప్రతిష్ఠించుకోనండి, దేవుని సన్నిధిని ప్రేమించండి అని చెప్పి ఈ విషయాలు బట్టే కదా మన జీవితాలు ఈ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. దయచేసి మన జీవితాల్లో వచ్చినటువంటి ఈ నిరాశ నిస్పృహకి పొరపాటున కూడా మనుషులను ద్వేషించడం, వాడి వల్ల వీడి వల్ల అనడం కంటే మనం సపరేట్ చేసుకుంటే మంచిది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నిరాశ నిస్పృహ అనేది సర్వసాధారణం. మన జీవితాల్లో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు విడిపించాడు, పునరుద్ధరింపజేశాడు, తన బిడ్డలుగా స్వీకరించుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఇంకా నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే కనుక ఆ నిరాశ నిస్పృహ గల కారణాలు ఏంటో మనం తెలుసుకునేటువంటి ఆ యొక్క నేత్రాలను ప్రభు మనకు తెలుచును గాక. ఆమె రెండోదిగా మనం చూసినట్లయితే కనుక రెండోదిగా చూడండి 28వ వచనం. నీకు తెలియదా, నువ్వు వినలేదా, సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లాడు అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. దేవుని స్తోత్రం. యాకోబుతో అనగా ఇశ్రాయేలు ప్రజలతో, యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలతో అనగా ఈ మధ్యాహ్న కాల అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనం గురించి నీకు తెలియదా? ఈరోజు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఆయన నిందిస్తున్నాం, ఆయన గాయపరుస్తున్నాం, ఆయన గురించి చెడ్డగా మాట్లాడుతున్నాం, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు, దేవుని సన్నిధి దూరం అయ్యేటువంటి భయంకరమైన పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి నీ జీవితంలో వచ్చినట్టు నిరాశ నిస్పృహలో దేవుడు విడిపించగల గొప్ప దేవుడు అని నీకు తెలియదా అని చెప్పి యాకోబుతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా ఈ ఉదయ కాలసం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క గొప్పతనం మీకు తెలియదా? నీకు తెలియదా? నీ వినలేదా? భూదిగంతను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడని నీకు తెలియదా? ఆయన ఎవరంటే భూదిగంతను సృష్టించిన నిత్యుడగు దేవుడు. కీర్తన 145లో దేవుని గూర్చి ఆయన సృష్టికర్త, ఆయన పోషకుడు, ఆయన విమోచకుడు అని చెప్పి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క గుణలక్షణాల గురించి అక్కడ వివరించడం జరుగుతుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి నిరాశ నిస్పృహ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దీనికంటే ఎక్కువ అవసరమైన మరొకటి ఏది కూడా లేదు. వారికి ఇప్పటికీ తెలిసినటువంటి వాటిని తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమందరము కూడా సమస్యల మధ్య మనమందరం కూడా మనం మర్చిపోతాం, సమస్యలనే జ్ఞాపకం చేసుకుంటాం. ఆ సమస్య కంటే గొప్పవాడైన దేవుని జ్ఞాపకం చేసుకోవట్లే, నీ సమస్యను విడిపించగల దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోవట్లే. కొలస్సీ రాసిన పత్రిక అంటాడు కదండి, ఆయన సృష్టికర్త ఉన్నాడు, ఆయన భూమి ఆకాశములను సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త. 145 కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా మహత్సత్వము కలవాడు, ఆయన అధిక స్తోత్రములు అందునవాడు, ఆయన మహత్సము గ్రహింప శక్యము కానిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహత్సము గ్రహించ సత్యము కానిది. ఈ రోజున ప్రతి ఆదివారం ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నాం? ప్రతి ఆదివారం ఎందుకు వాక్యాన్ని మనం వింటున్నాం? ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ధ్యానిస్తున్నాం అని అంటే, ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. మనం కనుక దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక మనం ఎంత అల్పులమో దేవుడు ఎంత ఉన్నతమైన అతీతుడో మనకు అర్థమవుతుంది. సమీపించరాని తేజస్సు గల ఆయన అత్యల్పులమైన మమ్మల్ని కోరుకుని ఆయన ఆరాధించి యోగ్యత ప్రభు మనకి ఇచ్చాడనేటువంటి జ్ఞానం మనకు వస్తుంది. లోక సృష్టికర్త ఆయన్ని ఎన్నిక లేనటువంటి మనము ఆరాధించేటువంటి యోగ్యతను ప్రభు మనకి ఇచ్చాడని చెప్పి ఆయన గొప్పతనం గురించి పదే పదే ఆలోచింపజేయడానికే ప్రతి ఆదివారం కూడా ప్రభు సన్నిధిలో మనం కూడుకుంటూ ఉంటున్నాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 ఉంటాయి కదా, దేవుడు ఆకాశం భూమి ఆకాశం సృజించిన వాడని చెప్పి
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సృష్టికర్త. రెండోది మనం చూసినట్లయితే ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించినటువంటి గొప్ప దేవుడు. యోర్దాను నదిని ఎండిన నేలగా చేసినటువంటి గొప్ప దేవుడు. ఎరుకో గోడను కూర్చున్నటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవుడు. అలాగే మార్కు సువార్త 4:35-40 వరకు చదివితే గనక ఈయన ఎవరో, ఈయనకి సృష్టి కూడా ఈయనకు లోబడుతుంది. ఆయన తుఫానుని గద్దించగా తుఫాను మిక్కిలి నిమ్మలమైన ఉంటారండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అనుకుంటారు, ఈయన ఎవరో, ఈయన చూసి సృష్టి కూడా లోబడుతుందంటే ఈయన గొప్పవాడు అన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో విడిపించిన దేవుడు అని చెప్పి, దానియేలు సింహాల నోట్ల నుంచి విడిపించిన దేవుడు అని చెప్పి, ఇలా మనం అందరము కూడా ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థన కూటంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి పదే పదే వివరించుకుంటుంటే ఆ భక్తులకి ఆ రోజుల్లో సాధ్యమైంది, ఈ రోజుల్లో సాధ్యం కాదు, ఈ రోజుల్లో లేడు అనుకున్నట్లుగా మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం పదే ధ్యానించేటువంటి ఉన్నతమైనటువంటి కృప ఆ దేవుడు మనకు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఎంత గొప్పవాడంటే గనక అనేక మంది జీవితాలని మార్చినటువంటి గొప్ప దేవుడు. అనేక మంది జీవితాలని ఆయన గొప్పవాడని ఎలా చెప్పగలుగుతాం? మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు బ్రతుకులు మార్చుకున్నాడు, జీవితాలు మారుస్తున్నాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయనకి మాత్రమే ఇది సాధ్యం. ఆయన మాత్రమే ఈ భయంకరమైన వ్యక్తిని మార్చాడు. ఆయన మాత్రమే ఈ భయంకర రోగం నుంచి విడిపించాడు. ఆయన మాత్రమే ఈ కుటుంబ సమస్యను విడిపించి మా కళ్ళెదురుగుండానే వాళ్ళ స్థితిని మార్చాడని చెప్పి అనేక మంది గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అనేక మంది గొప్పగా ఆయన గురించి ప్రకటించగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఆయన గొప్పవాడు. ఆయన గురించి నీకు తెలియదా యాకోబు? ఆయన ఔన్నత్యం గురించి నీకు తెలియదా అంటున్నాడు కదండి. నువ్వెలా నుంచున్నావు ఇశ్రాయేలు, నీకు తెలియదా? నువ్వు వినలేదా ఆయన గురించి? భూదిగంతముల నుంచి యెహోవా నిత్యుడగు దేవుడు అని చెప్పి నీకు తెలియదా? ఆయన గురించి నువ్వు వినలేదా? వింటున్నప్పుడు నీలో విశ్వాసం పెరగట్లేదా? ఈ రోజు వచ్చిన ప్రతి చిన్న సమస్యకి దేవుని నిందిస్తున్నావు. నీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న సమస్యని దేవుని కంటే ఎక్కువగా చూసుకుని ఆయన వల్ల కాదని చెప్పి అనేక ప్రయత్నాలు చేసి చివరికి దేవుని నిందించే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఈ రోజున మొత్తం ప్రపంచ పరిస్థితులతో కూడా మనం చూసినట్లయితే కనుక ఆయన కూర్చి వింటున్నా, ఆయన కూర్చి చదువుతున్నా, ఆయన సన్నిధికి వెళ్తున్నప్పటికీ కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించలేనంత కాలము కూడా మన జీవితాలు ఏ గొప్ప కార్యాలు మనం చూడలేము. ఏ గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడలేము. మన జీవితాలు గొప్ప కార్యాలు చూడాలంటే ఖచ్చితంగా ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు నీకులాగా నాకులాగా అలసిపోయే దేవుడు కాదు. అలసిపోతాడండి ఆయన? నీకులాగా నాకు ఏమంటున్నాడండి? ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. మనకులాగా కొంతకాలం మంచిగా ఉండే తర్వాత అలసిపోయే దేవుడు కాదు. సూర్యుడు ఏ విధంగా ప్రతి ఉదయం తేజస్సుతో ఆయన ఉదయించినట్లుగా మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు. ఆయన చేసిన సృష్టి ఎంత గొప్పగా, ఏ రాత్రిలో కూడా దాంట్లో తేజస్సు తగ్గిపోకుండా చక్కగా ఉదయిస్తుందో అలాగే మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు కూడా ఆయన అలసిపోడు, ఆయన అన్నడు కూడా సొమ్మసిల్లిపోడు. మనమే మారిపోతాం, పరిస్థితి బట్టి మారిపోతాం, పరిస్థితులు బట్టి మనకు మాట తీరు మారిపోద్ది, పరిస్థితులు బట్టి మన భక్తి జీవితం మారిపోద్ది, పరిస్థితులు బట్టి మనకు ఉన్నటువంటి స్థితిగతులన్నీ మారిపోతాయి. దయచేసి మారణ దేవుడు, మార్పులేని దేవుడిని ఆరాధిస్తే మనం అందరము కూడా ఆ విధముగానే మనము ఆయన గొప్పతనాన్ని గుర్తించేవారు ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. ఒక విషయం చెప్తున్నాను. జాన్ న్యూటన్ అనేటువంటి ఒక ఆయన ఒకప్పుడు బానిసల వ్యాపారి. ఎవరండి ఆయన? బానిసల వ్యాపారం అంటే బానిసల్ని కొనడం, అమ్మడం. ఏం చేయడం అంటే బానిసల్ని అమ్మడం, బానిసల్ని కొనడం. దాని ద్వారా వచ్చే లాభసాటిని తీసుకుంటుండేవాడు. ఇదిగో నా దగ్గర 100 మంది బానిసలు ఉన్నారు, కావాలని కనిచ్చేవాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బులు తీసుకుని దాచుకుంటూ ఉండేవాడు, లేకపోతే దాని కమిషన్ ఇలా దాచుకుంటూ ఉండేవాడు. ఈ వ్యాపారం బాగా సాగుతూ ఉంది. ఒకరోజు యేసు ప్రభువుని గురించి విన్నాడు. యేసు ప్రభువుని గురించి విన్నటువంటి ఆ వ్యక్తి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని వాక్యం చెప్తుంటే ఈ వాక్యం నేను అన్వయించుకోవాలని చెప్పేసి, అరే నేను బానిసల్ని ఇంట్లో వస్తువులను అమ్మినట్లుగా అమ్మేస్తున్నా. వాడొక మనిషి, వాడొక నాలాంటి సాటైన మనిషి
దేవుని రూపంలో సృష్టించబడిన వాడు నేను ఆయన ప్రేమించట్లేదంటే ఈరోజు నేను ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి మారుమనసు పొందాడు దేవుని వాక్యమని. క్రైస్తవ ప్రేమను అర్థం చేసుకుని మారుమనసు పొందినటువంటి న్యూటన్, ఈ యొక్క జాన్ న్యూటన్ అనే ఆయన అప్పటి నుంచి ఆ వ్యాపారం మానేశాడు. వ్యాపారం మానేసి అప్పుడు ఏం చేశాడంటే, ఏ బానిసలను అయితే అమ్మడం మొదలు పెట్టాడో ఆ బానిస నిర్మూలన కోసం, అంటే మన దేశంలో బానిసల అనుభవం ఉండకూడదు, మన దేశంలో అందరూ సమానమే, దాసుడని యజమానుడు అనేటువంటి భేదం ఉండకూడదు, క్రైస్తవత్వం ప్రకారంగా క్రిస్టియానిటీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా అందరూ సమానమే, ఏ భేదము లేదు, అందరూ సమానమే అనే భావన కలిగి ఉండాలి. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. కాబట్టి ఎక్కడ కూడా ఈ బానిసత్వం ఉండకూడదని చెప్పి బానిసత్వ నిర్మూలన కోసం పోరాటాలు చేశాడంట. దేనికోసం? బానిసలమైన వ్యక్తి బానిసత్వ నిర్మూలన కోసం పోరాటాలు చేశాడు. ఎంత గొప్పవాడు మనం ఆరాధిస్తున్న జీవగల దేవుడు. అనేక మంది త్రాగుబోతులు, అనేక మంది భయంకరమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు మార్చి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే వ్యక్తులుగా అనేక మందిని ప్రభు నిలబెడుతున్నాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. మొదటి నిరాశలో ఉన్నది. 40వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. మనం వాదార్చం. నిరాశలో ఉన్నప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. గుండె రోజు నిండా నిరాశ పెట్టి నిస్పృహలతో వస్తే వాళ్ళకి ఏమర్థం కాదు. ఫస్ట్ వాళ్ళు వాదార్చండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు వాదార్చిన తర్వాత యెరూషలేముకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియచేయండి, దేవుని గొప్పతనం గురించి వాళ్ళకి తెలియచేయండి, ఆయనకి అసాధ్యమైన లోకం ఏంటి లేదని తెలియచేయండి, ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలు ఒక వెంట్రుకైన భూమి మీద పడదని తెలియచేయండి. ఈ విధంగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడని చెప్తున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే 31 వచ్చిన చదవమ్మా. 29 నుంచి 30 వరకు. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే, బాలురు సమస్యలు అలయుదురు, యవనస్తులు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రైట్, చూడండి ఎలా ఉందో. ఫస్ట్ నిరాశల నుంచి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వారితో ప్రేమగా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత దేవుని గొప్పతనం గురించి వాళ్ళకి వివరించండి. వివరించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ జీవితంలో పునరుద్ధరింపజేస్తాడు, రిస్టోరేషన్ చేస్తాడు. ఈ రోజున దేవుని పరిశుద్ధమైన సన్నిధానికి వచ్చిన ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో గత 2025 సంవత్సరంలో ఏది కోల్పోయినా, నీవు కలిగి ఉన్న నిరాశ నిస్పృహను బట్టి ఒక కష్టం నుంచి బయటపడడానికి 4 పనులు చేసి ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఎన్నో కోల్పోయినటువంటి పరిస్థితులను మన జీవితాల్లో కోల్పోయినవన్నింటినీ కూడా నా ప్రభు పునరుద్ధరింపజేస్తాను అంటున్నాడు. అంటే తిరిగి ఇస్తాను. నువ్వు కోల్పోయిన పంట కావచ్చు, నువ్వు కోల్పోయిన మనశ్శాంతి కావచ్చు, నువ్వు కోల్పోయిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నువ్వు కోల్పోయినటువంటి విలువైనటువంటి బంధుత్వాలు కావచ్చు, నీ జీవితంలో కోల్పోయినటువంటి విలువైనది ఏదైనా కానీ నేను తిరిగి పునరుద్ధరింపజేస్తాను అంటున్నాడు దేవుడు. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథకర్త అంటాడు కదండి, గత కాలంలో తినివేసిన పంట అంతా కూడా నేను తిరిగి మీకు ఇత్తును అంటాడు. గొంగళ పురుగులు, చీడ పురుగులు, గొంగలు ఇవన్నీ తినివేసిగా మిగిలిచినటువంటి ఆ భయంకరను పాడైపోయిన పంట అంతటినీ కూడా నేనేం చేస్తానంటే తిరిగిస్తాను అంటున్నాడు. దీన్ని పునరుద్ధరణ అంటారు. దేవుడు ఎంత చూడండి, ఒక విధవరాలని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో నిజంగా మాట చదివితే చాలా ఆశ్చర్యం అనిపించింది. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. రాజు దైవజనుడిని రాజు 2వ రాజుల 8వ అధ్యాయము 4వ వచనం. రాజు దైవజనుని పనివాడ గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పమని ఆజ్ఞ ఇచ్చిండెను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజులకు తెలియచేయుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటి గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చు. అంతటి గెహాజీ, నా ఏలినవాడా రాజా, ఆ స్త్రీ ఇదే,
మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పారు. కాబట్టి రాజు ఆమె పక్షమున ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తు ఆ దేశం విడిచిపోయినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకి మరలా ఇమ్మని సెలవిచ్చాను. దీన్ని ఏమంటారు? రిస్టోరేషన్. మరలా ఇచ్చాను. సందర్భం చూడండి. రాజుగారి దగ్గరికి గెహజీ వెళ్ళి ఎలీషా గారి యొక్క గొప్పతనం, దైవ సేవకుని గొప్పతనం గురించి, దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని బహుబలంగా వాడుకుంటున్నాడు, ఆయన ద్వారా ఏ కార్యాలు జరిగిస్తున్నాడు అని చెప్పి దేవుని నా మహిమార్థముగా రాజుగారితో గెహజీ మాట్లాడుతూ ఉంటున్నాడు, ఎలీషా యొక్క పనివాడు. అలా మాట్లాడుతున్నటువంటి సమయంలో, అయ్యా ఈ ప్రాంతంలో ఒక విధవరాలు యొక్క కొడుకుని బ్రతికించారు మా యొక్క దైవ సేవకులు దేవుని ప్రార్థన ద్వారా అంటాడు. అవునా, నిజమా అని చెప్పి ఆ మాట్లాడుతున్నటువంటి ఆ టైంలోనే ఈ పేద విధవరాలు తన కొడుకును తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా, నేను అనేక దినాల నుంచి నీ దగ్గరికి వస్తున్నాను. ఈ కరువు కాలంలో నా యొక్క పొలాన్ని కానీ నేను కలిగిన పంటని కానీ నాకు న్యాయం జరగట్లేదు, పలానా వ్యక్తి ద్వారా నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి ప్రతిరోజు నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి ఆ రాజుగారి దగ్గరికి ఆ స్త్రీ బాబుని తీసుకుని వచ్చింది. ఇది చూసినటువంటి యొక్క గెహజీ ఆ స్త్రీని గుర్తుపెట్టాడు, ఆ బాబుని గుర్తుపెట్టాడు. అయ్యా, మా దైవ సేవకులు ప్రార్థన ద్వారా బ్రతికించిన వ్యక్తి ఈ బాబే, వాళ్ళమ్మ ఈమె అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినటువంటి ఈ యొక్క రాజుగారు వెంటనే ఆమెను పిలిచి, అమ్మా, నీ జీవితంలో ఏం కోల్పోయావు? ఎన్ని సంవత్సరాలుగా నీ పంటని, నీ ఆస్తిని ఏం కోల్పోయావో వాటన్నిటిని కూడా తిరిగి నేను ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర ఉన్న అధికారులను తీసుకుని, మీరు వెళ్ళండి, ఆమెకు న్యాయం చేయండి, ఆమె కోల్పోయేదంతా కూడా ఆమెకు తిరిగి ఇవ్వండి అంటాడు. చూడండి, దేవుని యొక్క ప్లానింగ్స్, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో సార్ ఆలోచించండి. గెహజీతో రాజుగారు మాట్లాడడం ఏంటి, అదే సమయంలో ఈ బాబుని తీసుకుని ఈ తల్లి వెళ్ళడం ఏంటి, అదే సమయంలో ఈమెకు న్యాయం జరగడం ఏంటి, అదే సమయంలో ఈమె కోల్పోయేవన్నీ కూడా తిరిగి రావడానికి అక్కడ అన్ని కూడా కల్పించినది మనం ఆరాధిస్తున్నటువంటి జీవంగల దేవుడు. ఇదే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఏదైనా కానీ ఆయనకి సాధ్యమే అన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా పునరుద్ధరణ చేయగలవాడు. ఆయన ఏ విధంగా పునరుద్ధరణ చేస్తాడు, ఎవరిని వాడుకుంటాడు, నువ్వు ఆలోచించిన దానికి అతీతముగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమె కోల్పోయినవన్నింటినీ కూడా తిరిగి ఇచ్చాడంటే దీన్ని నేనేమంటే పునరుద్ధరణ. ఈ రోజున దేవుని సంఘానికి వచ్చిన మన జీవితాల్లో మనం కోల్పోయిన మనశ్శాంతి కావచ్చు, మనం కోల్పోయిన న్యాయం చేయబడకుండా అన్యాయం గురి కావచ్చు, నీ కుటుంబంలో అన్యాయం గురి కావచ్చు, నీ సమాజంలో అన్యాయం గురి కావచ్చు. అయితే మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు నీ జీవితంలో నీకు కోల్పోయినట్టు కూడా తిరిగి పునరుద్ధరింపజేయడానికి ఆయన ఉపయోగించేటువంటి మార్గము కానీ ఆయన ఆలోచించే విధానము కానీ నీకు అతీతముగా ఉంటుంది. నువ్వు అనుకుంటావు దేవుడు ఈ విధంగా కార్యం చేస్తే బాగుంటుంది, దేవుడు ఈ మార్గం కూడా కార్యం చేస్తే బాగుంటుంది, దేవుడు ఆయన ద్వారా కార్యం చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాము. కానీ ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఉన్నతంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క గెహజీ ద్వారా రాజుగారికి ఆమెను గూర్చి వివరించిన విధానం చూస్తూ ఉంటే గనక నిజంగా రాజుగారి దగ్గరికి గెహజీ ఆమె న్యాయం చేయమని చెప్పి రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు అన్ని కూడా అక్కడ సమకూర్చేశాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్లానింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మన జీవితాల్లో కూడా ఈ రోజున మన బ్రతుకుల్లో ఒకవేళ 2025వ సంవత్సరం వరకు కూడా సరైన న్యాయం లేకుండా, కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య సరైన సఖ్యత లేకుండా, ఒకవేళ మన జీవితాల్లో అనేక విలువైనటువంటి అనుబంధాలను కోల్పోయినట్లయితే మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తిరిగి పునరుద్ధరింపజేస్తా అంటున్నాడు. కాబట్టి దేవుడు మనందరి జీవితాల్లో ఆ ఉన్నతమైనటువంటి దేవత దేవుడు కోల్పోయిన వారిన్నింటినీ కూడా తనదైన శైలిలో, తనదైనటువంటి మార్గంలో, తనదైన ఆలోచనలో దేవుడు మనందరికి కూడా ఉన్నతమైనటువంటి రీతిలో మనకి
సమస్తం సమకూర్చునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో కోల్పోయినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ భక్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా ఏదైనా కానీ మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు తిరిగి పునరుద్ధరింపజేస్తాడు, ఆయన తిరిగి దయచేస్తాడు అనే విషయాన్ని మనం అందరము కూడా గమనించాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఆరోగ్యం విషయంలో కూడా ఇర్మియా గ్రంథకర్త ద్వారా అంటాడే కదండి, అయితే నేను నీకు ఆరోగ్యం మరలా కలుగు చేయదని అంటాడు. ఏమంటాడే? నేను అయితే నీకు నేను ఆరోగ్యం మరలా కలుగు చేయదు. నువ్వు కోల్పోయే ఆరోగ్యం, నీ జీవితంలో సరైన ఆరోగ్యం లేక నువ్వు నిరాశలోకి వెళ్ళిపోయావు. నీ జీవితంలో కుదురుపడినటువంటి రోగాన్ని బట్టి నీవు నిరాశలోకి వెళ్ళిపోయావు. ప్రార్థన చేయబుదావట్లేదు, భక్తిగా ఉండాలనిపించట్లేదు, దేవుని సన్నిధిలో ఉండాలనిపించట్లేదు. అయితే నీకు నేను మరలా ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, నీకు నేను మరలా ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, నా రెక్కల నీడలో నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి దేవుడు నీకు ఆరోగ్యాన్ని పునరుద్ధరింపజేస్తాను అంటున్నాడు. అలసిపోకుండా దేవుడు ఎంత గొప్పవాడంటే కనుక మన జీవితాల్లో మనం ఎప్పుడు అలసిపోయామనుకుంటామో అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నేను చెప్పడానికి సమయం కాదు, కానీ పౌలు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు చాలా బలవంతుడు అనుకున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు చాలా జ్ఞానవంతుడు అనుకున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు తాను వెళ్తూ ఉంటుంటే అనేక మంది అతన్ని భయపడుతూ ఉంటుంటే ఇదే బలం అనుకున్నాడు. కానీ అదే సౌలు పౌలుగా మారిన తర్వాత బలహీనుడైపోయాడు, గుడ్డివాడైపోయాడు, సరైనటువంటి ఆరోగ్యం సహకరించలేని పరిస్థితి, తాను కలిగి ఉన్నటువంటి రోగం ఒక పక్క, ఇలాంటి అలసిపోయినటువంటి సొమ్మసిల్లిపోయినటువంటి ఈ యొక్క పౌలు గారిని బలపరిస్తే దేవుడు, ఆయన బలపరుస్తుంటే అలసిపోయినటువంటి యొక్క సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవాతి దేవుడు ఈ పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే అనేక ఖండాలు మార్పు చెందినాయండి. ఈ బలహీనుడు, ఈ అలసిపోయిన వ్యక్తి, ఈ సొమసిల్లిపోయిన వ్యక్తి, ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వ్యక్తి స్వార్థ ప్రకటిస్తుంటే అనేక మంది పాపులు మారారు, అనేక మంది భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత బాధించబడుతున్న వారు సంఘాలు ఏర్పరచబడినవి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘాలు ఖండాలకు వెళ్ళి ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా విలువైనటువంటి సంఘాలు ప్రారంభించారు. నేటికి అవి సజీవ సాక్షిగా ఉన్నాయి. అనేక సంఘాలు బలపరిచాడు, అనేక మంది బిడ్డల్ని ప్రభు వైపు తిప్పగలిగాడు. ఎవరి బలహీనుడు? దేవుడు వాడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బలహీనులే. బలహీనులు దేవుడు బలపరిచాడు, దేవుడి బలహీనుల ద్వారా ఘనమైన కార్యాలు జరిగించాడు. బలహీనులే, ఈ అలసిపోయిన వాళ్ళే, సొమ్మసిల్లిపోయిన ద్వారానే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మార్చాడు. కాబట్టి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న 3 ప్రాముఖ్య విషయాలు. నిరాశతో ప్రభు సన్నిధికి అడుగుపెట్టావా? దేవుని గొప్పతనం గురించి శంకిస్తున్నావా? అయితే బాధపడకు, దేవుడు నీ జీవితంలో కోల్పోయినవన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరింపజేస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆయన బలహీనులను ఏమన్నాడండి? ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఏ విషయంలో సొమ్మసిల్లిపోయినా నీకు బలమిస్తా అంటున్నాడు. శక్తిహీనుడు అయిపోయావా? ఆరోగ్యపరంగా, ఆత్మపరంగా, నువ్వు కలిగి ఉన్నటువంటి అప్పులు బట్టి, నువ్వు కలిగిన అనారోగ్యాన్ని బట్టి, నువ్వు కలిగిన కుటుంబ సమస్యను బట్టి నువ్వు బలహీనం అయిపోయావా? దేవుడు నీకు బలాభివృద్ధిని కలుగు చేస్తా అంటున్నాడు. ఆయన బలాభివృద్ధిని కలుగు చేస్తే గనక దేవాతి దేవుడు ఇచ్చేటువంటి ఉన్నతమైన కార్యం. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేనేనా ఈరోజు నీ స్థితిలో ఉన్నది? నేనేనా? నన్ను బలపరిచిన వాడి ఏమంటుంది? మంచి మాట ఉంటుందండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారండి? నన్ను బలపరిచిన వాడి అందే నేను సమస్తము చేయగలను, ఏదైనా చేయగలను. దేని ద్వారా? నన్ను బలపరిచిన వాడి ద్వారా. దేవుడు బలపరుస్తాడు. నీ జీవితం ఏది అసాధ్యంగా ఉంచాడు. నీ బ్రతుకులు ఏది కూడా దేవుని కంటే ఎక్కువగా చూడొద్దు, దేవుని కంటే ఎక్కువగా నీవు భావించొద్దు. నీ సమస్య దేవుని దృష్టిలో చూస్తే, దేవునిలో చూస్తే ఆ సమస్య చిన్నగా ఉంటుంది. ఒకవేళ సమస్యలను దేవుని చూసే ప్రయత్నం చేస్తే దేవుడు కనపడకుండా చేస్తుంది ఆ సమస్య. కాబట్టి సమస్యలు రావడం సర్వసాధారణం, అనారోగ్యం రావడం సర్వసాధారణం, కుటుంబ సమస్యలు రావడం సర్వసాధారణం, కొన్ని బంధాలు దూరం అవడం సర్వసాధారణం. అయితే వాటి అన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరింపజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ వాగ్దానం అందరి జీవితాల్లో తిరిగి పునరుద్ధరింప చేయడం గాక. అందరూ కూడా ప్రార్థన చేస్తూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నిరాశ నిస్పృహలో ఉన్న మమ్మల్ని అయ్యా నా తండ్రి ధైర్యపరిచావు. నీ గొప్పతనం గురించి అర్థం చేసుకోవడానికి వాక్యాన్ని వినాలి, చదవాలి. యాకోబుని ఏ విధంగా హెచ్చరించావు, నన్ను కూడా ఆ విధంగా హెచ్చరించావు నమ్ముతున్నాను.
మూడవదిగా విన్న తర్వాత నా జీవితంలో కోల్పోయిన వాటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరింపజేస్తానన్నారు తండ్రి. తిరిగి పునరుద్ధరింపజేసి మీరు ఆకలిని సిద్ధపరిచి నాలో దాగి ఉన్నటువంటి ప్రతి భయముల నుంచి విడుదల కలుగు చేయమని, ఎప్పుడు నన్ను ఎవరితో నిందించకుండా నన్ను పరీక్షించుకునే జ్ఞానం నాకు ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.